అందరికీ నమస్కారం. మీ రుచిక ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా చేసే వంకాయ పచ్చడి తయారు చేసుకుందాం. ఇది వేడి అన్నం నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. చాలా తక్కువ పదార్థాలతో ఇంట్లోనే ఈజీగా చేసుకునే హోమ్ స్టైల్ రెసిపీ ఇది. ముందుగా వంకాయ పచ్చడి చేసుకోవడానికి 2 వంకాయలను తీసుకుని నీట్గా కడుక్కుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ వంకాయలు స్టవ్ వెలిగించి సన్నని మంటపై కాల్చుకోవాలి. వంకాయలు మొత్తం అన్ని వైపులా కాల్చేలా చూసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె పోసుకుని పల్లీలు వేయించుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకోవాలి. ధనియాలు జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కారానికి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ సన్నని మంటపై వేయించాలి. ఇప్పుడు వేయించిన వంకాయలను తొక్క వలిచి పుచ్చులు లేకుండా చూసుకుని స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు రోటిలో పచ్చిమిర్చి, కొత్తిమీర, పల్లీలు, ధనియాలు అన్ని పదార్థాలను వేసి దంచుకోవాలి. ఇప్పుడు 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. అన్నిటినీ బాగా దంచుకోవాలి. రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అన్నిటినీ బాగా దంచుకోవాలి. ఇప్పుడు స్మాష్ చేసుకున్న వంకాయలను కూడా తీసుకోవాలి. అన్నీ బాగా కలిసేలా స్పూన్తో కలుపుతూ రోట్లో దంచుకోవాలి. ఇప్పుడు 4 ఉల్లిపాయల ముక్కలు కూడా వేసుకోవాలి. ఆ ఉల్లిపాయల ముక్కలు కచ్చాపచ్చాగా నలిగేలా ఉంచుకోవాలి. అంతే, మన సింపుల్ మరియు టేస్టీ వంకాయ పచ్చడి రెడీ. వేడివేడిగా అన్నం నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది ఇడ్లీ, దోశలో కూడా చాలా బాగా ఉంటుంది. మీకు ఈ సింపుల్ వంకాయ పచ్చడి రెసిపీ నచ్చితే లైక్ చేయండి.